వెతికి చూశాను, నేను వెతికి చూశాను. కానీ యేసుతో పోల్చదగిన వాడెవడు లేరు. మిగతా దేవతలందరూ కూడా యేసుతో పోల్చదగిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, యథార్థవంతులు, అబద్ధం చెప్పని వాళ్ళు. దేవతలందరూ కూడా, దేవతలు అనబడిన వాళ్ళు పేర్లు ఎందుకు ఎత్తాలి, కానీ అందరూ మంచోళ్ళు. వాళ్ళు మనుషులను మోసం చేయలే, యథార్థవంతులు. ఏ ఒక్క దేవుడు అన్నోడు ఎవడు కూడా నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునని అనలేదు. అంటే ఉన్నట్టుగా ఎంత మంచోళ్ళండి. పాపములను క్షమించుటకు నాకు అధికారం ఉన్నది అని ఎవరు అనలే. ఏదో ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, సచ్చినాక పునర్జన్మ ఇవన్నీ సొల్లు చెప్పిండ్రు, కానీ మీ పాపాలు నేను క్షమిస్తా, విమోచన క్రయధనముగా నా ప్రాణమునిచ్చుటకు వచ్చింది అని ఒక్కడు కూడా చెప్పలేదు. ఎంత మంచోళ్ళండి వాళ్ళు. నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడు మోక్షానికి రాడని ఒక్కరు కూడా చెప్పలేదు. ఏదో నువ్వు కిరాణా కొట్టు పెట్టుకో, పెట్రోల్ బంక్ పెట్టుకో, నీ బిజినెస్ పెట్టుకో, నేను నీకు సాయం చేస్తా అన్నారు తప్ప నా ద్వారా తప్ప మోక్షానికి రాలేవని ఎవరన్నా అన్నారా? అనలేదు. గనక వాళ్ళందరూ మంచోళ్ళు. వాళ్ళని మనం ఏమనొద్దు. నమ్మేవాళ్ళు వెతుక్కొని ఆలోచించుకోవాలి. నేనే మార్గముని అన్నవాడిని నమ్ముదామా, నేనే మార్గముని అననోని నమ్ముదామా? నాలో పాపము లేదని సవాల్ చేసిన వాడిని నమ్ముదామా, నాలో పాపం ఉంటే ఉండొచ్చు పోయి అని ఇండైరెక్ట్గా చెప్పినోడిని నమ్ముదామా అని మనుషులు ఆలోచించుకొని, భక్తి అనేది ఉంటే మంచిది, కానీ అసలైన మార్గము అయిన అసలైన దైవం మీద భక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి దేని మీద పడితే దాని మీద కాదు. పరలోక మార్గమైనటువంటి, మోక్ష మార్గమైనటువంటి, అసలైన దేవుని దృశ్యరూపమైన యేసు మీద భక్తి కలిగిన వాడు ధన్యుడు అని 4లో అయితే అన్నాడు. ఇంత గొప్ప మర్మము మనకు దేవుడు బయలుపరిచిన తర్వాత కొందరు కడవరి దినములలో భ్రష్టులైపోతారు. కొందరు కడవరి దినములలో భ్రష్టులైపోతారు. ఇన్ని సాక్ష్యాధారాలతో, ఇన్ని నిరూపణలతో, తార్కికముగా, శాస్త్రీయముగా, అన్ని ధర్మ గ్రంథాలలో ఉండే నిరూపణలను బట్టి ఎవరి మీద భక్తి కలిగి ఉండాలో దేవుడు ఇంత స్పష్టంగా బయలుపరిచిన తర్వాత కూడా కడవరి దినాల్లో కొంతమంది ఈ గొప్ప దేవుని మీద భక్తి కలిగి ఉండి తర్వాత భ్రష్టులై, ఎంత ఆశ్చర్యం. తెలియనోడు తెలియకుండానే ఉన్నాడు, కానీ సశరీరుడైనటువంటి ఆ పరమాత్ముని ఎరిగిన వాడు ఎందుకు వదిలేస్తున్నాడు? మళ్ళీ ఎందుకు విశ్వాస భ్రష్టుడైపోతున్నాడు? అంచె దినాల్లో అనేక మంది మోక్ష మార్గంలో కొంత దూరం నడిచి మళ్ళీ దారి తొలగిపోతున్నారు. యేసులో కొంతకాలము బ్రతికి మళ్ళీ ఆయనలోంచి బయటికి వెళ్ళిపోతున్నారు. అగ్నిగుండానికి వెళ్ళి పొరపాటు తప్పుదారిలోకి వెళ్ళిపోతున్నారు. కడవరి దినాల్లో ఇలా జరుగుతుంది. మరి ఇప్పుడు మనం బ్రతికేది ఆ దినాలు. ఈ దినాల్లో అతి ఘోరమైన సంగతి ఏంటంటే, అసలు ఎవరి మీద భక్తి ఉంటే మోక్షానికి వెళ్తామో చాలామంది ప్రజలకు తెలియదు. ఆ తెలిసిన కొద్ది మంది కూడా స్థిరంగా ఉండట్లేదు. మధ్యలో చాలామంది రాలిపోతున్నారు, జారిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇప్పుడు అసలు సబ్జెక్ట్లోకి వస్తున్నా. ఎందుకు ఇలా జరుగుతుందంటే, భక్తి సాధన చెయ్యనందు చేత. అందుకే 4:7లో చెబుతాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము ఎందుకు చేసుకోవాలి తిమోతి? ఇప్పుడు మీకు సీక్వెల్ మొత్తం దీని వరుస, ఈ నడక, దీనిలో ఉన్న మెట్లు చెబుతున్నా. రూట్ మ్యాప్. 1 తిమోతి 3:16లో దైవభక్తి, అసలైన భక్తి అంటే ఏంటో ఉంది. 4:1లో అనేక మంది ఈ భక్తి మార్గము నుండి తొలగిపోతారనే హెచ్చరిక ప్రవచనం రాయబడి ఉంది. ఈ భక్తి మార్గము నుండి నువ్వు తొలగిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో 4:7లో రాయబడి ఉంది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఆ భక్తి మార్గంలో నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే
నీకు పొంచి ఉన్న ప్రమాదము గొప్పది. సత్యాన్ని ఎరిగి ఇక్కడ కన్ను మూసి తర్వాత నరకాగ్నిగుండంలో పడడం ఎంత ఘోరమైన విషయం. సత్యాన్ని ఎరిగి, సత్యదేవుడిని ఎరిగి, సత్యగ్రంథాన్ని గ్రహించి, సత్య మార్గంలో నడిచి, సత్య పోరాటము చేసి, సత్యం కొరకు లోకం చేత నువ్వు ద్వేషించబడి ఎన్నో నష్టపోయి, తర్వాత నువ్వే బలహీనపడి, నువ్వే బయటికి వెళ్ళిపోయి, నీవే దేవునికి దూరం అయిపోయి, దేవునికి దూరమైన స్థితిలో నువ్వు చచ్చిపోతే, నీ జీవితం ముగిస్తే, అగ్నిగుండంలో పడితే నీ పరిస్థితి ఎంత దారుణమో ఒకసారి ఆలోచించు. ఆ స్థితి ఎవ్వరికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను. నా బద్ధ శత్రువులకు కూడా రాకూడదు. నన్ను బహుగా ఇబ్బంది పెట్టిన బద్ధ శత్రువులు కూడా పరలోకానికే రావాలి. లెక్కలు ఏమన్నా ఉంటే అక్కడ చూసుకుందాం. వాడి బహుమానానికి కోత పెడతాడేమో దేవుడు. ఆఫీసర్ పోస్ట్ ఇవ్వడేమో, చపరాసి పోస్ట్ ఇస్తాడు. ఇవన్నీ లెక్కలు పరలోకంలో చూసుకుందాం, కానీ నరకాగ్ని గుండానికి ఓడిపోవద్దు. అది ఎవరు భరించలేనటువంటి బాధ, హింస, యాతన. ఐ డోంట్ వాంట్ ఎనీబడీ టు గో టు హెల్. కానీ విశ్వాస భ్రష్టులైతే మాత్రం పోయేది మాత్రం నరకానికి. మరి ఎలాగా? ఆ ప్రమాదం మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే భక్తి సాధన మీద దృష్టి పెట్టాలి. నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. భక్తి సాధన ఏంటంటే తెలుసా? మొట్టమొదట ఎన్నో 101 అంశాలు చెప్పాలి దాంట్లో, దైవభక్తి సాధనలో. మొట్టమొదట నీలోని అహం అనే మృగంగాన్ని సిలువ వేసి చంపేయాలి. క్రూసిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. నేను గొప్పవాడిని, मैं कोई मामूली आदमी नहीं हूँ, हम भी कुछ हैं, అరే క్యా సమझ रहे రే, ఏమనుకున్నావు అనే యాటిట్యూడ్ అనేది ముందు చావకపోతే అసలు వాడు క్రైస్తవుడే కాదు. భక్తి సాధన చేయాలి. భక్తి సాధనలో మొట్టమొదటి మెట్టు మనలోని అహం అనే క్రూర మృగాన్ని చంపేయాలి. ఏ ఆయుధంతో కొట్టినా చావదది. దాన్ని చంపగలిగే శక్తి కలిగిన ఆయుధం యేసు శిలువ. క్రీస్తు శిలువ చేత యేసు మన కొరకు చావడమే కాదు, యేసు కొరకు మనం చావగలుగుతాం. మనం బ్రతుకుండి చావగలుగుతాం, సజీవ యాగం కాగలుగుతాం. శరీరం బ్రతుకున్నప్పుడే మన అహాన్ని చంపగలుగుతాం. అందుకు శిలువ నీకు సహాయం చేస్తుంది. భక్తి సాధన చేయాలి. తర్వాత తగ్గింపు సాధన చేయాలి. వినయము, విధేయత. యేసయ్య ఏం చెప్పాడు? తన్ను తాను తగ్గించుకునేవాడు. మనం మార్చగలమా? యేసయ్య మాటను మనం మార్చగలమా? నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడు. ప్రియులారా, వినయము, విధేయత అనేది మనం సాధన చేయాలి. తగ్గించుకోవడం, లోబడడం. మాసలమణి గారంతటి మహానుభావుడు పాట రాశాడు. లోతైన జలములలో లోతున్న వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి నా లోపములు సవరించి. ఎన్నెన్నో చదువులు, కోర్సులు నేర్చుకుంటున్నాం. కంప్యూటర్ కోర్సుల్లో ఎన్నో రకరకాల లాంగ్వేజెస్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI నేర్చుకుంటున్నారు. మంచి, అన్నీ నేర్చుకోండి. అన్నిటికంటే ముందు లోబడేది నేర్చుకోవాలా. అన్నిటికంటే ముందు స్వచ్ఛతాన్ని చంపడం నేర్చుకోవాలా. అన్నిటికంటే ముందు తగ్గింపు నేర్చుకోవాలా. అన్నిటికంటే ముందు అంతరంగ పరిశుద్ధత నేర్చుకోవాలి. నేను శరీరంతో పాపం చేయలేదు కదా అని గర్విస్తే చాలదు. శరీర పాపానికి దారితీసే తలంపుల ముందు లోపల ఏమున్నాయో వాటిని కడుక్కోవాలి. అంతరంగ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు. మరి హృదయ శుద్ధి సాధన చేయాలి. తర్వాత బైబిల్ చదవాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు. బైబిల్ చదవకుండా భక్తి సాధన ఎట్లా చేస్తారండి? బైబిల్ చదవాలి, ధ్యానించాలి. మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో గడపాలి. నీ సంపాదనలో 10వ భాగం దేవునికి ఇస్తున్నావు, మంచిదే. కానీ నీ సమయంలో 10వ భాగం 24 గంటల్లో కనీసం ఒక 2 గంటలైనా, ఏమండి 20 గంటలు అనుకోండి, అందులో 10వ భాగం 2 గంటలు మోకాళ్ళ మీద దేవునితో ముఖాముఖి మాట్లాడడం సాధన చేయాలి. ప్రేమ సాధన చేయాలి.
ఎదుటివాడిని గౌరవించటం సాధన చేయాలి. ఇదంతా భక్తి సాధన. ఎదుటివాడిని గౌరవించటం అనే సాధన చేస్తుంటే ఒక కోరహు తయారుగాడు. అంతరంగములో కడుక్కోవడం సాధన చేస్తుంటే అపొస్తలుడైనటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూదా అయ్యేవాడు కాడు. ప్రియులారా, ఇంతమంది ఉన్నత శిఖరం ఎక్కి అగ్నిగుండానికి మళ్ళీ జారిపోయారు. దేర్ ఇస్ అ రిస్క్ ఇన్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మినిస్ట్రీ. లెట్ మీ టెల్ యూ, సేవ పట్ల నీకు ఆసక్తి ఉంటే నువ్వు చాలా పెద్ద రిస్క్లో ఉన్నావు. నిన్నే ముందు అటాక్ చేస్తాడు వాడు. కొంతమంది ఏమి పట్టించుకోకుండా అటు ఇటు కాకుండా వాడేదో క్రిస్మస్కి ఇంటి మీద స్టార్ పెట్టాలి కథం, అంతకంటే క్రైస్తవ జీవితం లేదు అనుకున్నాడు, పర్వాలేదు. కానీ దేవుని కొరకు నేను ఏదో చేయాలి అనుకున్న వాళ్ళలోనే దూరుతాడు వాడు. ఇస్కరియోతు యూదా మామూలు మనిషా? వాడు దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు. యేసయ్య దగ్గర ట్రెజరర్ వాడు, వానికే సైతాన్ దూరాడు. భక్తి సాధన లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన ఉన్నత పదవులే నీకు ప్రమాదంగా పరిగణించబడతాయి, ప్రమాదంగా పరిణమిస్తాయి. దేవుడు నీకు ఇచ్చిన వరాలు, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం, దేవుడు నీకు ఇచ్చిన పదవులు, హోదాలు, అవే నిన్ను పాడు చేస్తాయి. భక్తి సాధన చేయాలా? రోజు దేవునితో ఎంతసేపు మాట్లాడుతున్నాం? మన ప్రార్థన జీవితం ఎంత? బైబిల్ ఎన్నిసార్లు చదివాం? మొన్న ఒక రోమన్ క్యాథలిక్ నన్ను గురించి ఫేస్బుక్లో ప్రచారం చేశారు. ఏంటంటే అమ్మగారు టోటల్ బైబిల్ తెలుగు భాషలో, ఆమె టమిలియన్ అమ్మగారు, ఆది కాండము నుండి ప్రకటన చివరి మాట దాకా పెద్ద రిజిస్టర్లో ఆమె చూసి తెలుగులో రాసింది. తెలుగు ఆమె కాదు, ఆమె టమిలియన్, కానీ తెలుగు రాదు కానీ నేర్చుకొని రాసింది. బైబిల్ అంతా రాసింది. ఎంత టైం పట్టిందమ్మంటే 1.5 సంవత్సరం పట్టిందట. ఆమె ఓపిక అండి, కాలు మొక్కాలి ఆమెది. నాకు అనిపించింది అలాగా. మళ్ళీ సిద్ధాంతాలు చేయకండి, కాలు మొక్కొచ్చా అని అవన్నీ చేయకండి. నా మనసులో అలాగ అనిపించింది. అమ్మా, మేము రోజు ఒక పేజ్ చదివేది మాకు కష్టమవుతుంది. ఆమె బైబిల్ చూసి రిజిస్టర్లో రాసి రోజుకి ఎన్ని గంటలు రాసి ఉంటుంది? ఎంత రాసి ఉంటుంది ఆమె? 1.5 year, 1.5 సంవత్సరంన్నర, ఎన్నో ఏండ్లు కాలేదు, 1 సంవత్సరంన్నరలో మొత్తం బైబిల్ రాసి. ఆమె రాసింది కదా 1.5 సంవత్సరంన్నర. నువ్వు 1.5 సంవత్సరంన్నర కనీసం చదవటం ముగించలేవా? నువ్వు రాయొద్దు, రాయొద్దులే బాబు, ముందు చదువు. బైబిల్ చదవడానికి టైం ఉండదు మనకు, ప్రార్థన చేయడానికి టైం ఉండదు, ఇక మిగతా ఊపిసిపోక మాట్లాడినట్టుగా టైం ఉంటుంది. ప్రియులారా, దేవుని సన్నిధిని ప్రేమించాలి. ఆయనతో నేను సమయం గడపడమే నేను విశ్వానికి రాజునైనంత ఘనత నాకు అని గ్రహించాలి. దాని మీద మనస్సు పెట్టాలి, ధ్యానం ఉంచాలి, లక్ష్యం ఉంచాలి, గురి వద్దకు సాగిపోవాలి. మిగతా అన్నీ మనకు అవసరం లేదు. ఎవడన్నా విమర్శించని, ఎవడన్నా దూషించని, నేనైతే యేసయ్యలాగా మారాలి. ఇంకేమన్నాడైనా భక్తి సాధన 101 విషయాలు అని చెప్పా. మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యం చేరలేరు. ఇంకో పాయింట్, నిరంతర మారు మనస్సు సాధన చేయాలి. అనుదిన మారు మనస్సు సాధన చేయాలి. భక్తి సాధన అంటే ఏంటండి? ఒట్టి భజన కాదు. ఎప్పుడు తప్పు జరిగినా వెంటనే దేవుని తట్టు గిరుక్కున్న మళ్ళీ రైట్ అబౌట్ టర్న్, అయ్యో ప్రభు నా మనసులో ఈ తలంపు వచ్చింది, ప్లీజ్ ఫర్గివ్ మీ, క్షమించు అని మారు మనసు పొందగలిగే నిరంతర మారు మనస్సు సాధన చేయాలి. అనుదిన మారు మనస్సు లేనివాడు తప్పక చెడిపోతాడు. అనుదిన మారు మనస్సు సాధన చేసిన వాడు ఎప్పటికీ చెడిపోడు, తప్పకుండా పరలోక రాజ్యంలో ఉంటాడు. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఆ భక్తిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోతే, భక్తిని విడిచిపోతే నీకున్న ప్రమాదం గొప్పది. ఆ ప్రమాదం తప్పించుకోవాలంటే నువ్వు భక్తి సాధన చేయాలని దేవుడు నీ మీద పెడుతున్న బాధ్యత గొప్పది. ఈ భక్తి సాధన అనే కార్యక్రమం చాలా గొప్పది. 64 ఏళ్ల వయసు వచ్చి 43 ఏళ్ళ సేవ చేసి ఇప్పుడు ఇంకా నేను నేర్చుకుంటున్నాను భక్తి అంటే. ఇంకా తగ్గించుకోవాలి, అంతరంగ శుద్ధి కావాలి, నాలోని అహం చచ్చిపోవాలి. ఇంకా ఈరోజు నిన్న కూడా మారు మనసు పొందాను నేను.
దేవుని ముందు నువ్వు ఎంత లోతుగా మారు మనసు పొందితే, ఎంత తగ్గించుకుంటే, ఎంత విరగొట్టబడి నలగొట్టబడితే అంత మంచిది. విరిగి నలిగిన మనస్సు యెహోవాకు ఇష్టమైన బలి. నీ దగ్గర ఉందా ఇష్టమైన బలి? కోట్ల రూపాయలు కానుకలు ఇచ్చిన దేవునికి అంత సంతోషం ఉండదు. నీ మనస్సు విరిగి నలిగిపోతే ఆయన సంతోషిస్తాడు. మనం సాధన చేద్దాం. ప్రభు రాకడ బహు సమీపం. మన పోకడెప్పుడు ఎవ్వరికీ తెలియదు. తెలుసా? వచ్చే ఆదివారం తప్పక భూమి మీద ఉంటామని గ్యారంటీ ఎవరికన్నా ఉందా? ఉంటే దేవుడికి స్తోత్రం, కానీ లేకపోతే భక్తి సాధన చేయని వ్యక్తులుగా మనం దేవుని దగ్గరికి వెళ్ళొద్దు. ఆయన ముందుకు భక్తి సాధకులుగా వెళదాం. భక్తి సాధనలో సీనాయి కొండెక్కిన వాడుగా మనం దేవుని దగ్గరికి వెళదాం. కోరహు, దాతాను, అభిరాము సమాజం మోషే మీద తిరుగుబాటు చేస్తే మోషే ఏం చేస్తాడు తెలుసా? సాగిలపడ్డాడు. తమ్ముళ్ళారా, అంత మాట అనకండి. మోషే ఎవరక్కడ, నా పక్షం ఉన్న వాళ్ళు వీళ్ళ తలలు తీసేయండి రా అనే అధికారం ఆయనకుంది. తన మీద తిరుగుబాటు చేసిన వాళ్ళ మీద మోషే సాగిలపడ్డాడు. వాళ్ళ ముందు మోషే మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా దాసుడైన మోషే మీలాంటోడు కాదు అన్నాడు దేవుడు. ఆ స్థాయికి రావడానికి మనం సాధన చేయాలి. సాధన చేయాలి, భక్తి సాధన చేయాలి. లేకపోతే నిత్యత్వంలో చాలా నష్టపోతాం. భక్తి సాధన చేయకుండా నేను క్రైస్తవునని భ్రమలో జీవిస్తే మనలో ఎవరు కోరహుగా మారతారో, బిలాము అయిపోతారో తెలీదు, ఎవరు యూదా అయిపోతారో తెలీదు. ఈ ప్రమాదం తప్పించుకోవాలి. మనం పరలోకం చేరాలి. ఔరంగాబాద్లో ఒక ఊరింది. ఎక్కడంటే రాజమండ్రి దగ్గర. హిందీ రాష్ట్రంగా అది ఇక్కడే. దాని పేరు ఎందుకు అలాగ వచ్చిందో ఔరంగాబాదు. ఒక్క ముస్లిం లేడు అక్కడ, అంత ఎక్కువ కాపు కమ్యూనిటీ ఉంటారు అక్కడ. జాన్ రత్నం గారిని ఒక దైవజనుడు ఉండేవాడు. మందిరం సరిపోవట్లేదు, కొంచెం పెంచుకుందామని సంఘ పెద్దలు అంటే ఆయన లేచినప్పుడు చెప్పాడు, తప్పకుండా పరలోక రాజ్యం రావాలి, దానికి ఎంత త్యాగమైనా చేస్తాను, ఎంతైనా తగ్గించుకుంటా, ఎంత నష్టాలైనా పడతాను, పరలోకానికి అయితే రావాలి నేను అని ఆశ ఉన్నోళ్ళు ఎవరో వాళ్ళు వచ్చేది వారు మా చర్చికి రండి, పరలోకానికి రానోళ్ళు ఎవరు మా చర్చికి రాకండి, పరలోకానికి రానోళ్ళు మాకు ఇక్కడ ఎందుకండి, మీరు వచ్చేసారే మేము సంతోషపడి గుడి అంతా కూలగొట్టి పెంచుకొని అప్పులు చేసి పెంచుకుంటాం, గుడి పెంచుకుంటాము, సంఘం పెరుగుతూ ఉంటుంది, ఆఖరికి వచ్చి అక్కడికి మీరు రారు, అక్కడ రానోళ్ళు ఒకరికి మేము అప్పులు ఎందుకు చేయాలండి, కనుక పరలోకానికి రానోళ్ళు చర్చికి రాకండి, అనవసరంగా ఇక్కడ ఇరుగ్గా ఉందని చెప్పాడు. ఊరు పేరు మొత్తం చెప్పే కదా, నేను ఏదైనా చెప్తే ఫ్యాక్టే చెప్తాను. ఎంత యథార్థవంతుడు చూడండి. పరలోకానికి తప్పక వచ్చేవాళ్ళు ఒక 10 మంది అయినా 5 అయినా చాలు, వాళ్ళే రండి సార్, ఎందుకు మళ్ళీ గుడులు పెంచడం ఎందుకండి అన్నారు. ప్రియులారా, నేను చెప్తున్నాను, నేను ఎంతైనా నేను నలగొట్టుకుంటాను, నేను అక్కడ ఉండాలి. ఏమండి, పరలోకంలో దేవదూతల మధ్యలో, భక్తుల మధ్యలో యుగయుగాలు దేవుని దగ్గర ఉండాలి. అందుకు అవసరమైన సాధన ఇక్కడ నేను చేస్తాను. ఇది కఠినమైన సాధన. ఐ టెల్ యూ, భక్తి సాధన అనేది సులభము కాదు. పరలోకానికి చేరే మార్గంలో నడవడం సులభం కాదు. చాలా కఠినమైన దారి, ఇరుకైన ముళ్ళ దారి. మనల్ని మనము చంపుకోవాలి. ఎవడైనా నన్ను వెంబడించగోని వాడు తన్ను తాను ఉపేక్షించుకో. నేను ముఖ్యుని కాదు అనుకోవడము, తర్వాత సిలువెత్తుకొని యేసు వెనక నడవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని అడుగుదాం, ప్రభువా గుడికొచ్చేవాడిగానే కాదు, గుడికొచ్చే స్త్రీగానే కాదు, పరలోకం గ్యారెంటీగా చేరే విశ్వాసిగా నన్ను మార్చు, అందుకొరకు భక్తి సాధన నాకు నేర్పించు అని అడుగుదాం. రండి, ప్రార్థన చేద్దాం రండి. దయచేసి ప్రియులారా, లెట్ us pray. అందరూ కళ్ళు మూసుకొని ప్రభు తట్టు మన దృష్టి సారించి మనం ప్రార్థన చేద్దాం.